వర్డ్ప్రెస్ దీన్ని ఇన్స్టాల్ చేయాలి. ఫస్ట్ మనం వర్డ్ప్రెస్ వెబ్సైట్లో బ్యాక్లో లాగిన్ వర్డ్ప్రెస్ వెబ్సైట్ బ్యాక్లో లాగిన్ అవ్వాలంటే దిస్ వెబ్సైట్ ద్వారా దీని ఫార్వర్డ్ స్లాష్ లేదా డబ్ల్యూపీ ఐకన్ అడ్మిన్ పేజ్ నేను అడ్మిన్ టైప్ చేస్తున్నాను. యూజర్ నేమ్ అడుగుతుంది. వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ లో అపీరెన్స్ ఇక్కడ మనకి రకరకాల థీమ్స్ ఉంటాయండి. చూడండి రెండు థీమ్స్ ఉన్నాయి. అట్లా కాదు, నాకు పాపులర్ కొత్త థీమ్ యాడ్ చేసుకోవాలంటే మనకి థీమ్స్ వస్తాయి. పాపులర్ అనే థీమ్ ఉంది. ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే 5000 థీమ్స్ ఉన్నాయి. మీరు కిందకు వస్తే నెంబర్ ఆఫ్ థీమ్స్ ఉంటాయి. మీకు ఏ థీమ్ కావాలంటే ఆ థీమ్ని మీరు ఇన్స్టాల్ చేయండి. స్లోగా లోడ్ అవుతున్నాయి కదా. ఇట్లా ఎన్ని థీమ్స్ ఉన్నాయి? 5000 థీమ్స్ దాకా ఉంది. నెక్స్ట్ లేటెస్ట్ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ నెంబర్ 10,000 థీమ్స్ ఉంది. లేటెస్ట్గా వర్డ్ప్రెస్ అనేది ఒక మార్కెట్ ప్లేస్. ఈ మార్కెట్ ప్లేస్లో ఇన్ని థీమ్స్ ఇన్స్టాల్ చేస్తాం. ఇది మార్కెట్ ప్లేస్ దీంట్లో ఉన్నాయి. మీరు ఇక్కడ ఇన్స్టాల్ చేసి యాక్టివ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఫీచర్ ఫిల్టర్స్ ఉన్నాయి. మీకు బ్లాగ్ అయితే బ్లాగ్ కావాలా, ఈ కామర్స్ రిలేటెడ్ థింగ్స్ కావాలా, ఎడ్యుకేషన్ రిలేటెడ్ థింగ్స్ కావాలా, ఎంటర్టైన్మెంట్, ఫుడ్, ఇట్లా మీకు కావాల్సిన కేటగిరీ రిలేటెడ్ థింగ్స్ ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్లానే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సంబంధించి లేదా యాక్సెస్ ఫిల్టర్ రెడీ ఏ ఆప్షన్స్ కావాలనే ఫీచర్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ లేఅవుట్ అంటే 3 కాలం లేఅవుట్ కావాలా, 2 కాలం కావాలని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకొని 3 కాలమ్స్ 3 కాలమ్స్ బ్లాగ్ ఎడ్యుకేషన్ బ్లాగ్ కావాలనుకున్నాను. ఇక్కడ చూడండి 3 కాలమ్స్, 1 కాలం, 2 కాలం, 3 కాలం మనకు కావాల్సి యాడ్ అవుతుంది. వెరీ సింపుల్ గా జస్ట్ ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్. మీరు ఇన్స్టాల్ మీద క్లిక్ చేసిన తర్వాత యాక్టివేట్ మీద క్లిక్ చేయండి. ఏదైతే థీమ్ మీరు ఇన్స్టాల్ చేస్తారో అది ఫస్ట్ వస్తుంది మీకు ఎంటైర్ థీమ్స్. కంప్యూటర్ థీమ్స్ లో మీకు అపీరెన్స్ థీమ్స్ అంటే ఫస్ట్ వస్తుంది. దీనికి థీమ్ సపోర్ట్ ప్లగిన్స్ కూడా మీకు పైన చూపిస్తే రిఫ్రెష్ చేస్తే సమ్ టైమ్స్ ఏం చేస్తాయంటే థీమ్ మీకు యాజ్ గా మీకు ఇన్స్టాల్ అవ్వాలి అంటే మీరు రిలేటెడ్ ప్లగిన్స్ ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ గా చెక్ చేద్దాం ఈ థీమ్ వస్తుందో రావట్లేదు. రిఫ్రెష్ ఇన్స్టాల్ చేసే కానీ రాలేదు. ఇన్స్టాల్ చేసాం కానీ యాజ్ రాలేదు. కారణం ఏంటంటే దీనికి రిలేటెడ్ ప్లగిన్స్ అని ఇన్స్టాల్ చేయాలి. ఓకేనా, రిలేటెడ్ ప్లగిన్స్ ఇన్స్టాల్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసేసి మీకు కావాలంటే వేరేది ఒకటి ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. యాజ్ గా ఇది యాక్టివేట్ చేస్తున్నాను. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే మీకు ఈ విధంగా థీమ్ యాజ్ వస్తుంది. సో ఈ విధంగా మనం ఏం చేస్తుంటే వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.